షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రంగరాయ మెడికల్ కాలేజ్లో ఏదైతే గత వారం మనకి మీడియాలో వచ్చిందో ఆ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం విమెన్ కమిషన్ తరపు నుంచి. సో అక్కడున్న బాధితులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది, అంతకుముందు పాస్ అవుట్ అయిన బ్యాచెస్ మీద కూడా ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ అక్యూజ్డ్ ఉన్నారో అతను అంతకుముందు కూడా చేయటం జరిగింది. కాకపోతే ఎవరు కూడా భయపడి ముందుకు రాలేదు. సో అతను పేషెంట్స్తో కూడా కొంచెం అలానే బిహేవ్ చేస్తాడని స్టూడెంట్స్ చెప్పటం. కాకపోతే ఏంటంటే ఇదన్నీ జరుగుతున్నా కూడా ఎవరు ధైర్యంగా ముందుకి వచ్చి చెప్పలేదు కాబట్టి మనకు ఎవరికి తెలియలేదు. సో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముందు వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి ఎస్పెషలీ కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, ఆడవాళ్ళ మీద కొంచెం ఏదర్ స్టూడెంట్స్ కంటే లేకపోతే పనిచేసే వాళ్ళకంటే హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళు యూజువల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. ఎందుకంటే భయపెట్టి మీరు ఇలా చేస్తే మా మీద కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని స్టూడెంట్స్కో, లేకపోతే ప్రమోషన్స్ ఆపేస్తామని, లేకపోతే వర్క్ ప్లేస్లో ఇలా జరుగుతుంటాయి అన్నమాట. సో చాలామంది భయపడి కంప్లైంట్ ఇవ్వరు. సో ముఖ్యంగా మేము అందుకే ఆ స్టూడెంట్స్ని ముందు అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ ఇంకొకరు జరగకూడదు. ఇంతకుముందు ఎన్ని బ్యాచెస్ మీద జరిగిందో మన ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వాల. సో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆ నలుగురు మీద ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. సీరియస్ యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళని జాయిన్ అవ్వకుండా చూడటం అనేది మెయిన్ ఎజెండా. ఏ రూల్స్ ఉన్నా కూడా సరే, ఎందుకంటే శిక్ష పడినా మళ్ళీ వాడు అదే కాలేజ్లో జాయిన్ అవుతే మాత్రం ఇలాంటి కంటిన్యూ అవుతాయి, మాట్లాడనేం లేదు. ఎందుకంటే ఒక ఆలోచనతో ఉన్నవాడు కూతురు వయసు వాళ్ళు, లేకపోతే చెల్లి వయసు, అక్క వయసు వాళ్ళు 17 to 20 years మధ్యలో ఉన్న పిల్లలు, ఆ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళని అలా చేశాడంటే వాడు మారుతారని మనం ఏమో అనుకోవటానికి లేదు. సో వీళ్ళని అసలు టోటల్గా అది ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసేయటం, శిక్ష పడినా కూడా అది ఇంకో శిక్ష అనమాట. సో దట్ ఇలాంటి ఇంకెవరికైనా ఇలాంటి ఆలోచన ఉన్నా కూడా ఈ శిక్ష చూసి ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. సో ఇదొకటి. అలాగే వచ్చాం కాబట్టి మా ఓఎస్సీస్ ఏదైతే ఉంటాయో ప్రతి జిల్లాకు ఒకటి ఉన్నాయి. ఇవి 1 stop సెంటర్స్. నిజంగా ఆడవాళ్ళకి ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా ఓఎస్ఎస్ అనేది ఫస్ట్ స్టాప్ అనమాట వాళ్ళకి. ఈ ప్రతి జీజీహెచ్కి ఆనుకొని ఉంటే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మెడికల్ రేప్ కేసెస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే మెడికల్ టెస్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి షెల్టర్ కావాలంటే ఒక వారం నుంచి అవసరం అయితే లేకపోతే 20 రోజుల వరకు పెట్టుకోవటం, తర్వాత వాళ్ళని హోమ్స్కి పంపించడం కానీ, లేకపోతే పోలీసుల సాయంతో ఎక్కడైనా, ఇక్కడ మహిళా పోలీసులు కూడా పోస్టెడ్ అయి ఉంటారు, 24/7 ఉంటారు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ తప్పిపోతే ఫ్యామిలీకి అప్పచెప్పడం, ట్రాఫికింగ్ కేసెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి జస్ట్ ఇవన్నీ కూడా మన 1 stop సెంటర్స్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సెంటర్ స్టేట్ ఇదితో ఇన్ని సెంటర్స్ ఏంటంటే ఈ వచ్చాక కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ వచ్చింది. సో ఈజీగా 181కి కాల్ చేస్తే మనకి హెల్ప్ దొరుకుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే పోలీస్ స్టేషన్కి ఏమైనా వచ్చినా కూడా మహిళా కేసెస్ కూడా వాళ్ళు ఇక్కడికే రిఫర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే కలిసికట్టుగా ఆడవాళ్ళకి మనం ఏం చేయగలం, ఇబ్బంది పడుకున్నాం అనేటట్టు వీళ్ళందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తున్నారు. సో మా బ్యాక్ బోన్ వచ్చి 1 stop సెంటర్స్ విమెన్ కమిషన్. ఎందుకంటే మేము అన్ని చోట్లకి వెళ్ళలేము, బట్ ఇనీషియల్ ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చి వీళ్ళు ఎలాగైతే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ రెస్పాండర్స్ వెళ్తాడో ఆడవాళ్ళకి ఫస్ట్ ఇబ్బంది జరిగినప్పుడు వచ్చి వీళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. సో ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి హెల్ప్ చేయడంలో ఉంటాయి. బాధితులతో మాట్లాడారు కదా మేడం, ఆ హెచ్ఓడీల పరిస్థితి, మన హెచ్ఓడీలకు అసలు ఇప్పుడు వరకు కంప్లైంట్ చేశారా చేయలేదు? హెచ్ఓడీస్కి ఇప్పుడు వచ్చిన హెచ్ఓడీ కొత్తగా వచ్చారండి, చెప్పలా. కింద అసోసియేట్ ప్రొఫెసర్స్కి చెప్తే వాళ్ళ పోస్టింగ్స్ మార్చేయటం అయింది, అలాగే వార్నింగ్ ఇవ్వటం. అదే అంటున్నా, శిక్ష పడినంత వరకు ఎవరు కూడా మారరు. పడినా కూడా కొంతమంది ఉంటారు మారకుండా, ఏదో నోటివాతంగా చెప్పారు కదా, వార్నింగే కదా అని మళ్ళీ చేయటం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయటం అది జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే 50 మంది ఉన్నారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. కానీ సింగిల్గా జరిగేటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి, బయటకు రాని పరిస్థితి ఉంది. తాజాగా కాకినాడ ఆర్టీసీ డిపోలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అది దానిపై మహిళా కండక్టర్ లీవ్ అడిగినందుకు ఆయన అసభ్యకరంగా మాట్లాడారని కూడా ఫిర్యాదు కూడా జరుగుతుంది. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? రాలేదండి, ఎందుకంటే యూజువలీ ఏంటంటే డిపార్ట్మెంట్స్లో జరిగాయి, ఎస్పెషలీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఏ అయితే జరుగుతాయో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా 10 మంది కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఉంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని ఫామ్ చేయాల్సిందే.
అది ఉండాల్సిందే. సో ఫస్ట్ అలాంటి ఏం జరుగుతుంటే వాళ్ళు ఫస్ట్ ఆ కమిటీ దగ్గరికి వెళ్తారు. ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు. ఇంటర్నల్గా ఆ కమిటీలో కూడా ఏంటంటే 50% కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండాలి. 11 మెంబర్స్లో 50% ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈజీగా చెప్పుకోగలరు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు న్యాయం జరగాలి. ఒకవేళ మాకు అక్కడికి న్యాయం జరగలేదు అనుకుంటే నెక్స్ట్ స్టాప్ వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. అవి లోకల్ అవి 10 మంది కంటే తక్కువ ఉంటే వాళ్ళకి కలెక్టర్ కిందకు వస్తారు. వాళ్ళు ఎల్సీజెంట్ అంటారు. ఆ కంప్లైంట్ కమిటీస్కి వెళ్తారు. వీళ్ళందరికి కూడా ఎక్కడ జరగలేదంటే మా దగ్గరికి రావచ్చు. అంటే డిపార్ట్మెంట్లో జరిగే ప్రతిదీ ఇంటర్నల్గా జరిగే మా దగ్గరికి రావండి. ఇది కూడా యూజువలీ ప్రాసెస్ ఏంటంటే కాలేజ్లో జరిగింది ఐసీసీకి వెళ్తుంది ఫస్ట్. వాళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, వాళ్ళకి బయటకు వచ్చి చెప్పే రైట్ ఉంది. ఇది మీడియాలోకి వచ్చింది కాబట్టి 50 మంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈమెయిల్ వాళ్ళు అనానిమస్గా ఎవరో అంటే పేరు రాయకుండా ఈమెయిల్ పంపించారు. 8th హెచ్ఓడికి కంప్లైంట్ చేశారు. 9th ఈమెయిల్ ప్రిన్సిపల్కి రాశారు. సో ఆ రోజే ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి అదే రోజు 55 స్టూడెంట్స్ నుంచి అలాగే 15 టీచింగ్ స్టాఫ్ నుంచి కూడా తీసుకొని అదే రోజు సస్పెండ్ చేయడం జరిగిపోయింది. అదే రోజు కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా అదే రోజు స్పందించి నాకు రిపోర్ట్స్ కావాలని ఆయన తెప్పించుకోవటం, సో వెంటనే యాక్షన్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒక ల్యాబ్ అటెండెంట్ కలుసుకుంటే విద్యార్థులు పాస్ చేయడం కానీ ఫెయిల్ చేయడం కానీ జరుగుతుంది. సరే థియరీ పార్ట్లో ఒక 70% మార్క్స్ ఉంటే 30% ల్యాబ్ మార్క్స్ ఉంటాయి. ఐ టెస్ట్, ఇంటర్నల్ ప్రాక్టికల్స్ డెఫినెట్లీ వాళ్ళ హెల్ప్ ఉంటుందండి. చెప్తున్నా కదా, అదే అంటున్నా. అదేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు బలహీనతని. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మేమే కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మేము చెప్పినట్టు వినాలి, జరుగుతుంది. ఫెయిల్ అంటే అవ్వదు. ఒకవేళ ప్రాక్టికల్లో మార్క్స్ రాపోయి థియరీలో సరిగ్గా రాలేదు అనుకోండి, సమ్టైమ్స్ ఈ మార్క్స్ హెల్ప్ అవుతాయి. అలా అతను తలుచుకుంటే అని కాదు, ఆ ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అది. అండ్ వీళ్ళు అక్కడే పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జామ్ టైంలో ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చినా కూడా వీళ్ళు ఇంటర్నల్గా ఉంటారు టీమ్. సో దే విల్ ఆల్సో బీ హెల్పింగ్. అందుకని అదే చెప్తున్నా, కాలేజ్లో అయితే ఫెయిల్ చేస్తామని భయపడతారు, వర్క్ ప్లేస్లో అయితే నీకు ప్రమోషన్స్ రావను, డిమోట్ చేస్తాను, లేకపోతే ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తానో చెప్తారు. అదేనా ఇన్ని తట్టుకొని వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ చేయటం అభినందించాలంటున్నా. ఇలానే అందరు ధైర్యంగా ఇంకొంచెం ముందు రావాల్సింది. ఎందుకంటే 10 రోజులు ఎవడో వచ్చి నన్ను ముట్టుకుంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఆ ధైర్యం అనేది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తే